తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. సీనియర్ ఐపీఎస్ అధికారి సంజయ్ 3 రోజుల ఏసీబీ కస్టడీ ముగిసింది. సంజయ్ను విజయవాడలోని ఏసీబీ కార్యాలయంలో దర్యాప్తు బృందం ప్రశ్నించింది. కస్టడీలో సంజయ్ సహకరించలేదని తెలుస్తోంది. దీంతో మరోసారి సంజయ్ను ప్రశ్నించేందుకు కస్టడీ పిటిషన్ వేయాలని భావిస్తున్నారు. సిఐడి చీఫ్గా సంజయ్ పనిచేసిన సమయంలో ఎస్సీ ఎస్టీ చట్టాలపై అవగాహన కల్పించే కార్యక్రమాలకు సంబంధించిన నిధులు, అలాగే ఫైర్ సేఫ్టీ డీజీగా పనిచేసిన సమయంలో అగ్ని వెబ్ పోర్టల్ రూపకల్పన యాప్ నిధుల దుర్వినియోగమయ్యాయని ఏసీబీ కేసు నమోదైంది. మొత్తం ₹1,59,00,000 నిధులు దుర్వినియోగం చేశారని సంజయ్పై ఆరోపణలున్నాయి. వెబ్ పోర్టల్, అదేవిధంగా ప్రైవేట్ సంస్థకు నిధులు ఎందుకు చెల్లించారని సంజయ్ను ప్రశ్నించారు ఏసీబీ అధికారులు. ఎస్సీ ఎస్టీ చట్టాలకు సంబంధించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించకుండా ₹1,00,00,000 నిధులు ఎందుకు ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టారని ప్రశ్నించారు. నిబంధనలు ఉల్లంఘించలేదని, పారదర్శకంగానే నిధుల చెల్లింపు జరిగిందని పొడిపొడి సమాధానాలు చెప్పడంతో సంజయ్ విచారణకు సహకరించలేదని భావిస్తోంది దర్యాప్తు బృందం. దీంతో మరోసారి కస్టడీ పిటిషన్ వేసేందుకు సిద్ధమవుతోంది. 3 రోజుల కస్టడీ ముగిసి ఏసీబీ కోర్టులో హాజరుపరిచినప్పుడు తన ఆరోగ్యం సరిగ్గా లేదని జడ్జి దృష్టికి తీసుకువెళ్లారు సంజయ్. హైదరాబాద్ ఏఏజీలో చికిత్సకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఇందుకు నిరాకరించిన న్యాయమూర్తి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవాలని స్పష్టం చేశారు. మరోవైపు సంజయ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై ఈ నెల 9న విచారణ చేపట్టనుంది కోర్టు.